హాయ్ అండి, వెల్కమ్ టు నాగు వ్లాగ్స్. ఈరోజు నెల్లూరు స్టైల్ పులిబొంగరాలు తయారు చేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి దోసపిండి అండి. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు బియ్యము, 1 టీ స్పూన్ మెంతులు వేసి రుబ్బుకోవాలండి. చూడండి, దోసపిండి ఇంత గట్టిగా ఉండాలండి. కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కల్ని వేయండి. గంట ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పుని, వాటర్ లేకుండా శనగపప్పుని పిండిలో వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడిన ఉప్పు వేసి పిండి బాగా కలుపుకోవాలండి. ఇందులో వంట సోడా వేయాల్సిన పని లేదండి. పిండి పులిసిందే కాబట్టి చక్కగా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఒకవేళ పిండి పలచగా ఉందనుకోండి, కొద్దిగా మైదా పిండి వేసి చిటికెడు వంట సోడా వేసి పిండి మొత్తాన్ని కలపండి. పిండి కలిపిన తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పునుగుల్లాగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్లో కలర్లో వేయించుకోండి. అంతేనండి, నోరూరించే పులిబొంగరాలు రెడీ అయిపోయినాయండి. ఈ పులిబొంగరాలని ఎర్రకారంతో సాయంత్రం పూట స్నాక్స్ లాగా తీసుకుంటేనండి చాలా రుచిగా ఉంటాయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.